నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన సేవా సమితి జమలాపురం ద్వారా భక్తులకు నిత్యం రుచికరమైన భోజనాన్ని గత 30 సంవత్సరాలుగా అందిస్తున్నామని ప్రధాన కార్యదర్శి ఎల్వి నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కృష్ణవేణి, సంధ్యారాణి, శిల్ప, లావణ్య, వెంకటరమణ, కళ్యాణి, సత్యనారాయణ, మల్లిక, కీర్తన తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర అన్నదాన సేవా సమితి ప్రధాన కార్యదర్శి 2011లో ఈ అన్నదానం పెట్టాలి అనే ఒక ఆలోచన అధ్యక్షుడుగా ఒక కమిటీగా ఏర్పడి మేము అన్నదానం దీన్ని ఫస్ట్ అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో మొదలుపెట్టాం. తర్వాత మా ఊరి నుంచే స్థలదాత కొడాలి విజయలక్ష్మి గారు మాకు ఈ స్థలం ఇచ్చారు, ఒక 20 సెంట్లు స్థలం ఇచ్చారు. ఆ గారి సహకారం మేము షెడ్ని నిర్మించుకొని అప్పటి నుంచి ప్రతిరోజు కార్తీక మాసాల్లో పండగ దినాల్లో ప్రతిరోజు మిగతాది ప్రతి శనివారం మేము అన్నదానం చేస్తున్నాం. భవిష్యత్తులో మేము బిల్డింగ్ కట్టాలని ఒక ప్లాన్తో ఉన్నాం. ఏప్రిల్లోనే అది శంకుస్థాపన చేసి మాకు అన్ని విధాలా మా గ్రామ సర్పంచ్ గారు, వాళ్ళ భర్త గారు అయిన కేఎన్ఆర్ గ్రాడ్యుయేట్ అయిన తిరువురు కోటేశ్వరరావు గారు మా అన్నదానానికి బ్యాక్ బోన్గా ఉండి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా గ్రామస్తులు, మా గ్రామంలోని ఈ పిల్లలందరూ మాకు సేవకులుగా వచ్చి ప్రతి దేవస్థానం కార్యక్రమంలో కానీ మా అన్నదాన కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో మాకు వెన్నంటుండి వీళ్ళు ప్రతి మా కష్ట సుఖాల్లో మాకు వెన్నంటి వీళ్ళు అన్నీ పంచుకుంటున్నారు. భక్తులకు కూడా మేము దేవాలయానికి వచ్చిన భక్తుల్లో మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి మా ప్రసాద వితరణతోటి వాళ్ళ కడుపులు నింపి వాళ్ళకి సంతృప్తిగా మా జమలాపురం వచ్చి ఆకలితో బయటికి ఎవరు ఏ భక్తులు కూడా జమలాపురం వచ్చి ఆకలితో పోకూడదనే సదుద్దేశంతో మా అధ్యక్షుడు బొబ్బా ప్రసాద్, ఉపాధ్యక్షుడు విజయలక్ష్మి, అట్నే ఇంకో ఉపాధ్యక్షుడు ఇమ్మడి విద్యాసాగర్ గారు, చింతాకిషోర్ కార్యదర్శి, వెంకటకృష్ణ ట్రెజరీ, మాకు ఇంకోటి మా ఎక్స్ఈఓ గారు, మా టెంపుల్ ఎక్స్ఈఓ గారు విష్ణుమూర్తి గారు కూడా ప్రత్యేకంగా మాకు సలహాలు ఇచ్చి మా అన్నదాన సేవ వాళ్ళు మాకు అన్ని. శ్రీ వెంకటేశ్వర అన్నదానం జమలాపురం ఈ నిత్యం శుక్రవారం శనివారం వరకు మంచిగా అన్ని భోజనం చేస్తాం. దాతలు కూడా మాకు మంచిగా సహకరిస్తారు. అందరూ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ మంచిగా వీళ్ళందరూ సహకరిస్తారు. మేము అన్నదానంలో మా సేవా వాళ్ళందరూ కూడా మంచిగా పాల్గొని అన్నదానం చేసుకుంటాం. ఇక్కడ అన్నదానం చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. 10 మంది దాకా అన్నదానం రోజు శనివారం ప్రతి శనివారం అన్నదానం చేసుకున్నాము. మేము వాళ్ళ తరఫున నారాయణ రెడ్డి